ఈ వీడియో చూపిస్తూ ధర్నాలకు ఆయన నిలబడ్డది, ఆయనే ఆ బ్లూ షర్ట్. ఈ వీడియో చూపిస్తూ కొట్టిరు నన్ను గంట సేపు పోలీసు వాళ్ళు. నీకేం అవసరం రా, నీకు గుంట భూమి లేదు, నీకేం అవసరం రా దీంతో నేను చెప్పేసాను. ఆ పిల్లవాడు చెప్తున్నాడు, నేను యూరియా కొరకు పోయినా అని చెప్పలేదు. యూరియా కొరకు మా రైతులు ధర్నా చేస్తున్నారు, మా ఊరోళ్ళు అందరూ బాధపడుతున్నారు, నేను వాళ్ళ మద్దతుకు పోయి నిలబడ్డా అని చెప్పిన అని చెప్పి ఇంత స్పష్టంగా మనకు కనబడుతుంది. ఇక్కడ ఇది చూపించుకుంటూనే కొట్టినారు అని చెప్తా ఉన్నాడు. ఇవాళ మధ్యాహ్నం నుంచి వెళ్ళి పాపం పోలీస్ అధికారులు నానా తంటాలు పడుతున్నారు, జిల్లా పోలీస్ అధికారితో సహా. ఇక్కడ మేము వస్తున్నాం, టీఆర్ఎస్ బృందం ఇక్కడికి వస్తుంది అనగానే మొత్తం సోషల్ మీడియాలో పెడుతున్నారు. అది ఏదో వాళ్ళు కొట్టుకున్న కేసు, అది యూరియా కేసు కాదు. అవును, ఒకవేళ కొట్టుకున్న కేసు అయితే మాత్రం ఈ రకంగా కొట్టాలని ఉందా పోలీసులు? జిల్లా ఎస్పీ గారు, ఇదేనా నువ్వు సమర్థిస్తున్నావా? కొట్టుకున్న కేసైనా, తిట్టుకున్న కేసైనా, కేసు గ్రావిటీ ఏమైనా ఉండవచ్చు. పోలీస్ అధికారులు మీకు ఒక పద్ధతి ఉంది కదా, మీకు నియమావళి ఉంది కదా, దాని ప్రకారం కదా పనిచేయాలి. ఇష్టం వచ్చినట్టు ఒక అమాయకుని పట్టుకుపోయి లోపడేసేసి గంటల తరబడి లాఠీలతో కొట్టి హింసించే అధికారం మీకు ఎక్కడిది? ఎట్లా సమర్థించుకుంటున్నావు? జిల్లా అధికారిగా, ఒక ఐపీఎస్ అధికారిగా ఎట్లా సమర్థించుకుంటారు దీన్ని?